టీ20 వరల్డ్ కప్ లైనప్ ను పూర్తి స్థాయిలో పరీక్షించుకునేందుకు ఇండియా న్యూజిలాండ్ జట్లకు ఆఖరి అవకాశం. 5 మ్యాచ్ల సిరీస్ కు ఘనమైన ముగింపు ఇవ్వాలని భావిస్తున్న ఇరు జట్లు మరి కాసేపట్లో ఈ ఆఖరి టీ20కి రెడీ అయ్యాయి. 5 ప్రధాన బౌలర్లతో బరిలోకి దిగి చేసిన ప్రయోగం బెడిసి కొట్టడంతో టీమిండియా 4వ మ్యాచ్ లో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ ఆధిక్యం 3-1కి తగ్గింది. దాంతో ఈ మ్యాచ్ పై హోమ్ టీం ప్రత్యేకంగా దృష్టి సారించింది. బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేకపోయినా ఓపెనింగ్ లో సంజు శాంసన్ ఫామ్ పై ఆందోళన నెలకొంది. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అతను ఫుట్ మూవ్మెంట్, బ్యాట్ స్వింగ్ లాంటి సాంకేతిక లోపాలతో ఇబ్బంది పడుతున్నాడు. కనీసం సొంత గడ్డపై జరిగే ఈ మ్యాచ్ లోనైనా శాంసన్ ఆ లోపాలను అధిగమిస్తాడేమో చూడాలి. మరోవైపు న్యూజిలాండ్ మార్పులు చేసే అవకాశం కనిపించలేదు. అదే జట్టుతో 4వ టీ20లో గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒకవేళ జిమ్మీ నీషమ్ కు అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇక త్రివేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం వికెట్ బ్యాటింగ్ కు అనుకూలం. దాంతో ఈ పోరులో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఆడిన 4 టీ20లో ఇండియా 3 గెలిచింది. వర్ష సూచన ఏమాత్రం లేదు. దీంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది.